హలో గైస్, రాజసాబ్ ట్రేజర్ అయితే వచ్చింది భయ్య. ట్రేజర్ చూస్తున్నంతసేపు అసలు ట్రేజర్ ఎందుకు చూసాను రా బాబు అనిపించింది. ట్రేజర్ అయితే అస్సలు బాగలేదు. విఎఫ్ఎక్స్ అయితే చాలా పూర్గా ఉంది భయ్య. సో కంప్లీట్గా ప్రభాస్కి వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ఈ ట్రేజర్కి అడాప్ట్ అయ్యాడు, బట్ ట్రేజర్ మాత్రం అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. ట్రేజర్లో చాలా అంటే చాలా మైనస్లు ఉన్నాయి. అంతేకాకుండా ట్రేజర్ టేకింగ్ కూడా అస్సలు బాగలేదు. బీజిఎం ఓకే పర్లేదు. ప్రభాస్కి ఇంకొక ఆదిపురుష అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ట్రేజర్ అయితే అస్సలు బాగలేదు. ప్రభాస్కి అవసరమా డిఫరెంట్ జోనల్ ట్రై చేయడం అనిపించింది భయ్య. ఇకపోతే ప్రభాస్ కల్కి అలాగే సలార్ లాంటి భారీ సినిమాల తర్వాత ఇలాంటి ఒక వరస్ట్ మూవీ తీయడం అసలు ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ట్రేజర్లో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు అయితే ఏం లేవు. అంతేకాకుండా ఇందులో ఏదో మ్యాటర్ ఉందనుకుంటే అది లేదు. జస్ట్ ప్రభాస్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. అది కూడా అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఏదో తీసామన్నట్టు ఉంది. ఆల్రెడీ మారుతి సినిమాని ఆపేద్దాం అనుకున్నాడు. ఆపేసి ఉంటే బాగుంది భయ్య. ప్రభాస్కి ఒక వరస్ట్ మూవీ అనేది తగ్గుండేది. ఆదిపురుష్ మూవీ కంటే రాజసాబ్ మూవీ ఇంకా వరస్ట్గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే దీంట్లో విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా పూర్గా అనిపించింది. కాకపోతే కొన్ని షార్ట్స్ బాగున్నాయి. అనుకున్న స్థాయిలో అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. మరి ట్రైలర్ ఎలా ఉంటుంది, అంతేకాకుండా మూవీ ఎలా ఉంటుందో మనం థియేటర్లో చూడాల్సింది. సో నాకైతే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంతేకాకుండా అస్సలు నచ్చలేదు. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.